వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. దసరా పండుగ వచ్చేస్తోంది. అక్టోబర్ 2వ తేదీన విజయదశమి పండుగ చాలా ఘనంగా జరుపుకోబోతున్నాం అందరం అంటే హిందువులు. ఈ దేశంలో ఇది హిందూ ధర్మం కాబట్టి, హిందూ ధర్మాన్ని ఆచరించే దేశం కాబట్టి మెజారిటీగా ఈ దేశమంతా వ్యాప్తంగా దసరాను జరుపుకుంటాం. ఇది చాలా పెద్ద పండుగ కూడా. హిందువులు జరుపుకునే అతిపెద్ద పండుగల్లో దసరా, సంక్రాంతి, దీపావళి వీటికో పర్పస్ ఇది ఉంటుంది. సరే, ఇది వేరు పండుగల గురించి కాదు. కానీ ఇప్పుడు చర్చ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, దసరా సందర్భంగా అటు తిరుమల వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు, ఇటు దేవి నవరాత్రి ఉత్సవాలు, ఇటు తెలంగాణలో బతుకమ్మ ఉత్సవాలు. అటు తెలంగాణలో అయితే అటు దేవి శరన్నవరాత్రులతో పాటు బతుకమ్మ ఉత్సవాలు కూడా బ్రహ్మాండంగా ఊరువాడ ఏకమై చేసుకునే అతిపెద్ద పండుగ. సో ఓవరాల్గా దేశవ్యాప్తంగా, ప్రత్యేకించి మన తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక శోభ వెలువిరుస్తుంది. మొత్తం టీవీ పెట్టినా, ఏం పేపర్ చూసినా మొత్తం భక్తి పారవశ్యం ఇవే కనపడుతోంది. దీక్షలు చేసేవాళ్ళు, హోమాలు చేసుకునేవాళ్ళు, నోములు, వరలక్ష్మి వ్రతాలు ఉంటాయి, రకరకాలుగా చేసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో దురదృష్టకరం ఏంటంటే, హిందూ ధర్మం పైన వివాదం చెలరేగింది. ఎందుకు హిందూ అనగానే వివాదాలు మొదలవుతాయి? ఎందుకు హిందువులు ఏదన్నా చేసుకోవాలనుకోగానే దానికి రాజకీయం అంటగడతారు? లేకపోతే దాంట్లోనే రంధ్రాన్వేషణ ఎందుకు చేస్తారు? అంటే ఎవరి అభిప్రాయాలతోనో, ఎవరి అభిప్రాయాల మేరకో, ఎవరి అభిప్రాయాలకు భయపడే హిందువులు బతకాలా? హిందువులకి లేదా హిందూ ధర్మానికి తనను తాను బతికించుకోవడం, తన విస్తృతిని పెంచుకోవడం, తన ధర్మాన్ని తను పరిరక్షించుకునే స్వేచ్ఛ లేదా ఈ దేశంలో? మెజారిటీ హిందువులున్న ఈ దేశంలో ఎవరి నోటికి దోచినట్టు, ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడేయడమే. ఇంకా వాళ్ళకే మనోభావాలు ఉండవు. హిందువులకు మనోభావాలు ఉండవు. వాళ్ళేమి ఫీల్ అవ్వకూడదు, వాళ్ళు బాధపడకూడదు. అదే ఇతరులు అంటే మాత్రం ఎక్కడ లేని పొడుచుకొచ్చేస్తాయి మనోభావాలు. ఏదో వాళ్ళకు మాత్రమే మనసులు ఉన్నట్టు, వాళ్ళకు మాత్రమే దేవుడు ఉన్నట్టు, వాళ్ళకు మాత్రమే లోపల ఏదో భావాలు ఉన్నట్టు ఆ మనోభావాలు గాయపడిపోతాయి. ఏమనకూడదు. వీళ్ళని మాత్రం ఏదైనా అనొచ్చు, వీళ్ళ విషయంలో ఏదైనా కాంట్రవర్సీ చేయొచ్చు. ఎందుకు ఈ రకంగా చేస్తారో అర్థం కాని పరిస్థితి. ప్రతి సందర్భంలోనూ దాని గురించి ఆలోచిస్తే దానికి పరిష్కారం కానీ, దానికి ఒక లాజిక్ కానీ దొరకదు. ఒకటే లాజిక్ ఏంటంటే, వాళ్ళకి అది రాజకీయం. హిందూయేతర ఓటు బ్యాంకుని స్థిరపరచుకోవడం కోసం హిందువుని టార్గెట్ చేయాలి. ఏంటి ఇదంతా ఎందుకు వస్తోంది అని అంటే, మొన్న తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల అంకురార్పణ, ఆ తర్వాత ఆ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళ్ళి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం అదంతా జరిగింది. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ టీటీడీ వారికి, తర్వాత హిందూ ధర్మ ప్రచార వాళ్ళకి కొన్ని కార్యక్రమాలు చెప్పారు. అదేంటంటే, ఆ నిత్యాన్నదానాన్ని ఇంకా మరింత క్వాలిటీతో ఇంకా బ్రహ్మాండంగా చేద్దాం అంటూ పేద ప్రజలు ఎక్కడెక్కడైతే ఉంటారో, గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో కూడా ఉంటారు కదా, వాళ్ళ ఉన్న ప్రాంతాలను సెలెక్ట్ చేసి ఆయన కులాల గురించి మాట్లాడాల. ప్రజలందరి దగ్గర వెంకటేశ్వర స్వామి ఉండాలి అనే కాన్సెప్ట్లో 5,000 ఆలయాలని నిర్మిద్దాం, అంటే ప్రతి ఊరు ఉండాలి అనే ఒక కాన్సెప్ట్లో ఆలయాలు నిర్మిద్దాం.
అలాగే ప్రతి రాజధానిలోనూ, అంటే ఈ దేశంలో ఉన్న ప్రతి రాష్ట్ర రాజధానిలోనూ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మిద్దాం. ఏదైనా ప్రధాన నగరాలు ఉంటే అవి కూడా, వాటితో పాటు ప్రపంచంలో కూడా హిందువులు ఎక్కువగా ఉన్న చోట అక్కడ వాళ్ళను కూడా కలుపుకొని, అక్కడ ఎవరైనా దాతలు వస్తే వాళ్ళను కూడా కలుపుకొని, ఇటు టీటీడీ కూడా కలిసి అక్కడ కూడా ఆలయాలు నిర్మిద్దామని చెప్పారు. ఇందులో తప్పేంటో అర్థం కాల. ఇది పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన నిధులతోనూ, లేదా దాతలు ఎవరైనా ముందుకు వస్తే దాంతోనూ కలిపి చేయాలనుకున్న కార్యక్రమం. దీనికేమీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఖజానా నుంచి కానీ, లేకపోతే ఇంకేదన్నా ప్రత్యేక ప్రభుత్వ శాఖ నుంచి కానీ, దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి కానీ అట్లేం లేదు. ఇది కూడా ఒక రకమైన బాధాకరమే. ప్రభుత్వ ఖజానా నుంచి లేకపోతే దేవాదాయ ధర్మాదాయ శాఖ నిధుల నుంచి హిందువుల కోసం ఏం చేయకూడదా? ఆ వివరణ ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది? నేను కానీ మాట్లాడుతున్న ఇవాళ హిందూ దీని తరఫున మాట్లాడుతున్న వాళ్ళకి వివరణ ఎందుకు ఇచ్చుకోవాలి? అసలు మెజారిటీ హిందువులు ఉన్న సమాజంలో వారి ఆదాయం ద్వారా నడుస్తున్న ప్రభుత్వాలలో వాళ్ళ కోసం కొంత కేటాయించి ఆలయాలో లేకపోతే ఇంకోటో ఇంటో చేయకూడదా? మక్కాయలు తాగి బస్సులు పెట్టవచ్చు, లేకపోతే చర్చిలు కట్టడానికి డబ్బులు ఇవ్వాలి, కానీ వీళ్ళకి మాత్రం ఏం చేయకూడదా? ఏంటో ఈ భావదారిద్ర్యం ఏంటో, లేకపోతే ఇదేంటో అర్థం కాదు. సరే, అది తర్వాత మాట్లాడదాం. చంద్రబాబు నాయుడు గారు ఈ మాట అనగానే షర్మిల గారు ఎందుకు రియాక్ట్ అయ్యారో అర్థం కాల. అయితే అయ్యారు, వేరే రకంగా వేరే మాటలు మాట్లాడవచ్చు ఆవిడ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ అధ్యక్షురాలు కాబట్టి ఆమెకు ఆ అధికారము, ఆ హక్కు ఉంది, మాట్లాడే హక్కు ఉంది, మాట్లాడవచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆలయాలు కట్టిస్తారంట, ఆలయాలు కట్టమని అడిగారా మిమ్మల్ని ఎవరైనా? మీరు హాస్టల్ కట్టించవచ్చుగా, లేకపోతే అక్కడ పిల్లలకి బాత్రూములు లేవు, బాత్రూములు కట్టించవచ్చుగా, ఇంకేవో అభివృద్ధి పథకాలు అవి చేయవచ్చుగా. ఇవన్నీ మాట్లాడారామె. హాస్టల్ ఇవాళ కొత్తగా వచ్చినాయా? బాత్రూమ్లు ఇవాళ కొత్తగా వచ్చినాయా? మీ నాన్న ముఖ్యమంత్రిగాను ఉన్నాయి, మీ అన్న ముఖ్యమంత్రిగాను ఉన్నప్పుడు అది ఉన్నాయి, అంతకు ముందు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, ఇక ముందు కూడా ఉంటాయి. వాటి గురించి మాట్లాడండి. మీరు తిరగండి, హాస్టల్కి వెళ్ళండి, పిల్లలతో మాట్లాడండి. ఒక మహిళగా ఆ బాలికల హాస్టల్స్కి వెళ్ళి వాళ్ళ బాధలు తెలుసుకోండి. అక్కడ బాత్రూమ్లు ఎలా ఉన్నాయో ప్రత్యక్షంగా చూడండి. అవి ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. వాటి కోసం దీక్ష చేయండి, హాస్టల్ పాదయాత్ర అన్ని చేయండి, లేకపోతే ఇంకోటి చేయండి, ఏదో అవి చేయవచ్చు, తప్పలేదు. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో ఆలయాలు కడతామంటే ఆలయాలు ఎవరు అడిగారు మిమ్మల్ని? ఇది ఏ రకమైన, ఇది ఎందుకు దీన్ని వివాదం చేశారు? నాకు మిత్రుడు చెప్పాడు, కర్నూలు జిల్లాలో ఒక ఊరు, చిన్న ఊరు, అక్కడ ఏదో ఒక చిన్న గుడి ఉంది, ఏదేవడో గుర్తులేదు నాకు, అక్కడ ఏదో గుడి ఉంది మొత్తం మీద. అది మాత్రమే ఉంది అక్కడ అసలు వేరే మతం వాళ్ళు కూడా పెద్దగా లేరు. ఏదో ఒకటో రెండో ముస్లిం సోదరులు ఉండేవారట. వాళ్ళు ఏదో నమాజ్ చేసుకుంటారు, 2-3 ఫ్యామిలీలు ఉంటే ఏం చేస్తారు, వాళ్ళు ఏదో ఇంట్లో చేసుకుంటారు, సంథింగ్ ఏదో, అంతే. అంతకుమించి అక్కడేం లేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన ఏడాదిలోగా ఆ చిన్న ఊరిలో 3 చర్చిలు వచ్చాయి. 3 చర్చిలు రావడాన్ని నేను తప్పు పట్టాడల్లా. అంత సడన్గా ఎలా వచ్చాయి? అలా ఏమన్నా చేశారా వీళ్ళు? చేయలేదు కదా. ఇలాంటివి చాలా ఆంధ్రప్రదేశ్ మొత్తం నానా బీభత్సంగా చేశారు ఇలాంటివి. ఎన్ని చర్చిలు కట్టించారు మీరు? షర్మిల గారు, మీరు బై బర్త్ క్రిస్టియన్, మీరు తప్పులేదు. మీరు చర్చ్ ప్రాక్టీస్ చేస్తారు, తప్పులేదు. అందరూ నేను వెంకటేశ్వర స్వామిని నమ్మినట్టు, ఇంకొకరు ఆంజనేయ స్వామిని నమ్మినట్టు మీరు జీసస్ క్రైస్ట్ని నమ్ముతారు. నో, నథింగ్ రాంగ్ ఇన్ దట్ ఈజ్ యువర్ రైట్, దట్ ఈజ్ యువర్ బర్త్ రైట్. కానీ ఇంకొకరిని ఎందుకు మీరు
ఇలా ఇచ్చేశారు. మీరు ఎప్పుడన్నా వెళ్ళారా? తిరుమల కొండకి వెళ్ళారా? వెళ్ళలేదు కదా, వెళ్ళరు మీరు. వాళ్ళు తిప్పలేదు, వాళ్ళు పడతారు. మీరు పిసిసి అధ్యక్షురాలుగా ఇది అన్నారా? ఒకటి. రెండోది, చంద్రబాబు నాయుడు ఆర్ఎస్ఎస్లో చేరిపోయాడు, రైటిస్ట్గా మారిపోయాడు అన్నారు. వాట్ డస్ ఇట్ మీన్? రైటిస్ట్గా మారిపోవడం అంటే ఆలయాలు కట్టడము, హిందూ మతం గురించి మాట్లాడడం, వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడడం అనేది రైటిజమా? వాళ్ళందరూ రైటిస్టులా మీ దృష్టిలో? ఓకే, మీ దృష్టిలో వాళ్ళు రైటిస్టులు అయితే లెఫ్టిస్టులు అంటే ఏంటి? హిందూ వ్యతిరేకులందరూ లెఫ్టిస్టులా? అంతే కదా. హిందూయిజం గురించి మాట్లాడేవాళ్ళు, హిందూ ధర్మం గురించి మాట్లాడేవాళ్ళు, వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడేవాళ్ళు కనుక రైటిస్టులు అయితే మరి లెఫ్టిస్టులు మొత్తం హిందూ వ్యతిరేకులు అనుకోవాలా మీ ఉద్దేశంలో? నాకైతే అలాగే అనిపించింది. నాకైతే ఆ సౌండ్ అలాగే అనిపించింది. ఇంతకీ కాంగ్రెస్ పార్టీ ఏంటి? లెఫ్టా రైటా? రైట్ అయితే కాదు. మీరు మీ భాషలో చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ రైట్ కాదు. లెఫ్టా? లెఫ్ట్ అంటే ఏంటి? మాకు తెలిసిన భాషలో లెఫ్టిస్ట్ అంటే వామపక్ష భావజాలం. వామపక్ష భావజాలం అంటే వాళ్ళేం దేవుణ్ణి వ్యతిరేకించరు, ఎవరి నమ్మకాలను వాళ్ళకు వదిలేస్తూ వాళ్ళు ఏదో సోషలిజము, సామ్యవాదం అది వాళ్ళ సిద్ధాంతం. దాని గురించి అది పెద్ద ఇదిలే, అది అంత తేలిగ్గా మీకు అర్థం కాదులే. కానీ ఇంతకీ కాంగ్రెస్ పార్టీ ఏంటి? లెఫ్టా, రైటా, సెంటరా? ఏం చెప్పదలుచుకున్నారు? రాహుల్ గాంధీ విధానం ఏంటి? వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడితే రైటిస్టులు అయిపోతారనుకోండి, మాట్లాడరా మీరు? ఓకే, వదిలేస్తారా? చెప్పండి, ఓపెన్గా ప్రకటిస్తారా? ఏంటి, ఎందుకు ఇంతగా హిందూ అనగానే ఒక రాజకీయం, హిందువులు అనగానే ఒక వివాదం, దాని చుట్టూ ఎందుకు తిప్పుతున్నారు? ఏంటి దానివల్ల మీకు వచ్చే రాజకీయ ప్రయోజనం ఏంటి? ఇప్పటికే అనగారిపోయి దేశంలో పార్టీ ఉంటుందా పోద్దా ఉనికి కోసం పోరాడుతున్నారు కదా. ఆంధ్రప్రదేశ్లో అసలు ఒక ఎంపీటీసీ కూడా లేడనుకుంటా నాకు తెలిసి. అయినా ఇంకా ఎందుకు రియలైజ్ కావడం లేదో, ఎందుకు ఇలా మాట్లాడారో, అసలు ఆవిడ దృష్టిలో రైటిజం ఏంటో, టీటీడీ గురించి ఆవిడ ఎందుకు మాట్లాడారో, ఆలయాలు కట్టుకుంటే ఆవిడకు వచ్చిన నష్టం ఏంటో, కాంగ్రెస్ పార్టీకి పర్టికులర్గా వచ్చిన నష్టం ఏంటో, ఇది రాహుల్ గాంధీ విధానమా, ఏఐసిసి విధానమా? చిన్న బ్రేక్ తర్వాత.